మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ కు భారతరత్న ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న బీజేపీ హయాంలోనే వచ్చిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మన్మోహన్ సింగ్ ను గౌరవించాలన్నారు కూనంనేని సాంబశివరావు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థికవేత్తగా మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష. దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిలువుట అర్థం మన్మోహన్ సింగ్ గారు. పివి నరసింహారావు గారిని నిజంగానే మన రాష్ట్రంలో కూడా చాలా గౌరవించారు గత ప్రభుత్వం కూడా. ఇప్పుడు ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా పివి నరసింహారావు గారికి సముచిత రీతిన మన్మోహన్ సింగ్ గారితో పాటు పివి నరసింహారావు గారిని కూడా ఇంకే పద్ధతుల్లో శాశ్వతంగా గుర్తు ఉండాలో ఆ పద్ధతి కూడా చేయాలని చెప్పి నేను